ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు విక్రయించడానికి మార్కెట్కు తరలిస్తే కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల బదులుగా 42 కిలోలు కాంటాలు పెడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ మద్దతు ధర ఇప్పించడమే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటన చేసింది. రైతులు ధాన్యం కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్లో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తే ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, పీఎస్ఎస్ అధికారులు ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం 40 కిలోలు మాత్రమే కాంటాలు వేయవలసి ఉండగా 42 కిలోల చొప్పున కాంటాలు వేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతన్నలకు చుక్కలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో 42 కిలోల చొప్పున కాంటాలు పెడుతున్నప్పటికీ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని అడ్డుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు బస్తాకు కిలో చొప్పున మరియు రైతులు బస్తాల్ని కాంటాల వద్దకు తీసుకొని రాకపోవడంతో మరొక కిలో చొప్పున ప్రతి బస్తాకు 2 కిలోల చొప్పున అదనంగా కాంటాలు పెడుతూ రైతులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదే విషయంపై సిటీ కేబుల్ ప్రత్యక్షంగా కథనాన్ని పరిశీలించి జరుగుతున్న విషయాన్ని రికార్డు చేసినప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారమే బస్తాల్లో 40 కిలోలు కాంటాలు పెట్టి బస్తాకు కిలో చొప్పున 41 కిలోల చొప్పున కాంటాలు పెడుతున్నామని చెబుతున్నారు. ఇదే విషయంపై అధికారులను ప్రత్యక్షంగా పరిశీలించమని కోరగా వారు పరిశీలనలో సైతం 42 కిలోల చొప్పున కాంటాలు కనబడగా రైతుల దగ్గరకు తీసుకురావడం వల్ల అదనంగా మరో కిలో చొప్పున పెడుతున్నామని అక్కడ నిర్వాహకులు తెలిపారు. ఓ పక్క రైతన్నులు మార్కెట్ను ధాన్యాన్ని తీసుకుని వస్తే దళారులు దోచుకు తినడమే కాకుండా తాము పెట్టిన పెట్టుబడులు సైతం రాకుండా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చెప్పిన విధంగా ఇక్కడ కాంటాలు జరగడం లేదని వారు పేర్కొన్నారు. స్పందించవలసిన అధికారులు సైతం స్పందించకపోవడంతో అన్నదాత అన్ని చోట్ల ఆగమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు సరైన న్యాయం చేయాలని పలువురు వివిధ గ్రామాల నుండి రైతులు కోరారు. వీళ్ళు ఆర్తిదారులు దోసుకుంటారు. ఎవరు దోసుకుంటారు? 2 కిలోలు బస్తా 2 కిలోలు ఇట్లా మోసం చేసి మమ్మల్ని ఇట్లా ముంచుతారు. ఇక ఏమి ధర కట్టిస్తారో ఇట్లా చేస్తారు. సన్నపి అని పెట్టిండు 4 ఎకరాలు 5 ఎకరాల భూమి 2 కిలోలు ఎక్కువ చూపుతున్నారా? 2 కిలోలకు ఎక్కువనే కానీ తక్కువనే అయితే కాదు. మొన్న దొరికిన 122 బస్తాలు వాళ్ళు ఇప్పుడు అయితే ఆడున్నాయి. మన సైదాబాద్ ఎన్ని కిలోలు చూపుతున్నారన్న బస్తా? 42. 40 కదా జోకేది? 40 కానీ సంచి కిలో ఒకటి పట్టణాని కింద పోతాను అంటే పడితేనో 41 సారు, పట్టకుంటే 42. అంటే ప్రభుత్వం ఏమని చెప్పి 40 కిలోలు అని చెప్పి 40 కిలోలు అని చెప్తాను. మరి పట్టాలి వీళ్ళు పట్టాలి. ఎవరు పట్టాలి? ఆసాని అట్లా చెప్పిరా మరి రైతులకు? అట్లా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అధికారులు చెప్తే వీళ్ళు చెప్తారు. తిరుపతి చెప్తే అట్లా అంటే మీరు 42 మాత్రం చూపుతున్నారు? 42 మాకు పట్టణ బాబు 42 జోకమనే చెప్పేది. ఎవరు చెప్పారు మీకు? తిరుపతి ఇక్కడ ఉన్న అధికారి. ప్రకారం మనము సంచి 40 సంచి వెయిట్ అవుతాం. ఎంత వేస్తున్నారు వెయిట్? 41 అవుతాం. ఇక్కడ 42 కదా, 42 చూపుతున్నారు. పడితే 41, పట్టకపోతే రైతు ఏమైనా పట్టుబడి పడతలేడు కాబట్టి లేదు, వాళ్ళే స్వయంగా చెప్తున్నారు కదా. మీరే చెప్పారు 42 వేయమని చెప్పండి. మీ ఎట్లు సార్ చూడండి, అక్కడ 42 కిలోలు చూపుతున్నారు ఒక బస్తాకి. అట్లా ఉండదు, స్వయంగా చూడండి ఒకసారి. రండి ఒకసారి. చూడు సంపత్.